నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ యూరిన్ ఫార్మేషన్. మొత్తం కిడ్నీ యూనిట్లో యూరిన్ ఫార్మేషన్ చాప్టర్ ఇంపార్టెంట్. 15 మార్క్స్ ఒక్కొక్కసారి. లక్ బాగోకపోతే 15 మార్క్స్ ఇస్తాడు, లక్ బాగుంటే 5 మార్క్స్ ఇస్తాడు, ఒక్కొక్కసారి ఇవ్వకపోవచ్చు. యూరిన్ ఫార్మేషన్ ఇందాక చదివినట్టు మనకి 26% ఆఫ్ కార్డియాక్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తే 1300 ml ఆఫ్ బ్లడ్ పర్ మినిట్ కిడ్నీస్కి వస్తుంది ఫిల్టరేషన్ కోసం. సో నార్మల్గా యూరినరీ అవుట్పుట్ 1 లీటర్ పర్ డే నుంచి 1.5 లీటర్స్ పర్ డే ఎక్స్క్రీట్ చేస్తారు, డిపెండింగ్ అపాన్ ది సీజన్ అండ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. ప్రాసెస్ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్. యూరిన్ ఫార్మేషన్ అలాగా, దీన్నే ఈ ప్రాసెస్ అంతటినీ కూడా గ్లోమరులర్ ఫిల్టరేషన్ అంటాం. అండ్ దాని రేట్ 125 ml per minute GFR. ఈ GFR వాల్యూ వైవాలో అడుగుతారు, దాన్నే గ్లోమరులర్ ఫిల్టరేషన్ అంటాం. సో మనకి బ్లడ్ అనేది ఆర్టీరియల్ బ్లడ్, ఎఫరెంట్ ఆర్టీరియల్ నుంచి వస్తుంది. ఆర్టీరియల్ బ్లడ్, ఎఫరెంట్ ఆర్టీరియల్. ఎఫరెంట్ ఆర్టీరియల్ నుంచి వచ్చి గ్లోమరులర్ క్యాపిలరీస్కి వచ్చిన తర్వాత ఇది ఎక్కడ ఉంటుంది అంటే గ్లోమరులర్ క్యాపిలరీస్ బౌమెన్స్ క్యాప్సూల్ దగ్గర ఉంటుంది. సో బౌమెన్స్ క్యాప్సూల్ నుంచి నెక్స్ట్ అంటే మనం నెఫ్రాన్ని గ్లోమరులర్ పార్ట్, ట్యూబులర్ పార్ట్ కింద డివైడ్ చేసుకోవాలి. గ్లోమరులర్ పార్ట్ అండ్ ఇది ట్యూబులర్ పోర్షన్. సో దాన్ని సెపరేట్గా చూసుకుంటాం. అండ్ ఈవెంట్స్ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్లో ఫస్ట్ గ్లోమరులర్ ఫిల్టరేషన్, ట్యూబులర్ రీఅబ్సార్ప్షన్, ట్యూబులర్ సెక్రీషన్స్. ఈ 3 ప్రాసెస్లు తెలిస్తే మనకి యూరిన్ ఫార్మేషన్ అనేది అర్థమవుతుంది. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే గ్లోమరులర్ ఫిల్టరేషన్, యూరిన్ ఫార్మేషన్లో ఫస్ట్ ప్రాసెస్. సో మనకి ఎప్పుడైతే మనకి ఈ ఫిల్టర్స్ ఉంటాయో డ్రింకింగ్ వాటర్కైనా దేనికైనా సరే, ఫిల్టరేషన్స్లో మనకి ఇన్వాల్వ్ అయ్యేది ఫిల్టర్ పేపర్స్ యూజ్ చేస్తారు, దాని ద్వారా ఫిల్టర్ అవుతాయి డ్రింకింగ్ వాటర్కి. అయితే కిడ్నీస్కి ఏంటంటే నెఫ్రాన్స్లో ఫిల్టరేషన్ మెంబ్రెయిన్స్ ఉంటాయి. ఈ మెంబ్రెయిన్స్ మళ్ళీ మనకి 3 లేయర్స్ కింద ఉంటాయి. గ్లోమరులర్ క్యాపిలరీ మెంబ్రెయిన్, బేస్మెంట్ మెంబ్రెయిన్, విజరల్ లేయర్ ఆఫ్ బౌమెన్స్ క్యాప్సూల్. సో ఇలాగా మనకి ఫిల్టరేషన్ మెంబ్రెయిన్ అనేది ఫామ్ అవుతుంది. క్యాపిలరీ మెంబ్రెయిన్ అంటే ఏంటంటే క్యాపిలరీస్కి ఉండే మెంబ్రెయిన్, అది కూడా గ్లోమరులర్స్కి. ఇది మెయిన్గా లేయర్ ఆఫ్ ఎండోథీలియల్ సెల్స్ అటాచ్డ్ టు ద బేస్మెంట్ మెంబ్రెయిన్. సో క్యాపిలరీ మెంబ్రెయిన్ అనేది బేస్మెంట్ మెంబ్రెయిన్కి అటాచ్ అయ్యి ఉంటుంది. అండ్ ఈ క్యాపిలరీ మెంబ్రెయిన్లో చాలా ఫెనిస్ట్రేస్ ఆర్ పోర్స్ అంటారు, ఫిల్టరేషన్ పోర్స్. సో ఇది మనకి క్యాపిలరీ మెంబ్రెయిన్ అయితే ఈ మెంబ్రెయిన్కి చాలా పోర్స్ ఉంటాయి. ఈ పోర్స్ని ఫెనిస్ట్రేస్ ఆఫ్ ఫిల్టరేషన్ పోర్స్ అంటారు. ఈ పోర్స్ యొక్క డయామీటర్ ఎంత అంటే 1.1 మ్యూ. అంత నేరోగా ఫిల్టరేషన్ అనేది చేస్తుంది, అంత నేరో పార్టికల్స్ని కూడా ఫిల్టర్ చేయగలదు కిడ్నీ. 0.1 మ్యూ డయామీటర్ వరకు ఉంటాయి. ఇది మనకి ఫస్ట్ లేయర్ గ్లోమరులర్ క్యాపిలరీ మెంబ్రెయిన్. తర్వాత లేయర్ బేస్మెంట్ మెంబ్రెయిన్. ఈ బేస్మెంట్ మెంబ్రెయిన్ ఏంటంటే మెయిన్గా గ్లోమరులర్ క్యాపిలరీ మెంబ్రెయిన్తో ఫ్యూజ్ అయిపోయి ఉంటుంది. అండ్ ఏంటంటే ఇది సెపరేట్స్ ది ఎండోథీలియం ఆఫ్ గ్లోమరులర్ క్యాపిలరీ అండ్ ఎపిథీలియం ఆఫ్ విజరల్ లేయర్ ఆఫ్ బౌమెన్స్ క్యాప్సూల్. అంటే ఏంటంటే ఇది గ్లోమరులర్ మెంబ్రెయిన్ అయితే ఇది బేస్మెంట్ మెంబ్రెయిన్. అంటే ఇక్కడ ఎంత స్పేస్ ఉండదు, ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్తున్నా. అండ్ ఇదేంటి అంటే బౌమెన్స్ క్యాప్సూల్ యొక్క విజరల్ లేయర్. ఈ 3 ఇలా లైన్గా ఉంటాయి, ఈ రెండింటి మధ్యన ప్లేస్ ఉండదు, అటాచ్ అయిపోయి ఉంటుంది. అండ్ ఈ విజరల్ లేయర్ అనేది ఏంటంటే సింగిల్ లేయర్ ఆఫ్ ఫ్లాటెండ్ ఎపిథీలియం రెస్టింగ్ ఆన్ ద బేస్మెంట్ మెంబ్రెయిన్. ఈ బేస్మెంట్ మెంబ్రెయిన్ మధ్యలో ఉంటే ఒక శాండ్విచ్ లాగా 2 బ్రెడ్ పీసెస్ మధ్యలో సాలెడ్ లాగా ఉంటుంది ఇది, ఈ 3 లేయర్స్. అండ్ ఎపిథీలియల్ సెల్స్కి ఏంటంటే పోడోసైట్స్ ఉంటాయి, అంటే పోర్స్ ఫామ్ చేసే సెల్స్ విచ్ యాక్ట్స్ యాజ్ ద పోర్స్. అండ్ ఇది ఒక స్లిట్ పోర్ అనేది ఫామ్ అవుతుంది, దాన్ని ఫిల్టరేషన్ పోర్ అనేది అంటాం. ఈ 3 లేయర్స్ కూడా
2 మార్క్స్ క్వశ్చన్ కింద అడుగుతారు, లేదంటే వైవాలో అడుగుతారు. ప్రాసెస్ ఆఫ్ గ్లోమరులర్ ఫిల్టరేషన్. సో ఇక్కడ ఏంటంటే మనకి అల్ట్రా ఫిల్టరేషన్ అంటారు. గ్లోమరులర్ ఫిల్టరేషన్ అల్ట్రా ఫిల్టరేషన్ అంటారు, ఎందుకంటే చాలా చిన్న చిన్న పార్టికల్స్ ని కూడా ఇది ఫిల్టర్ చేసేయగలదు. కానీ ప్లాస్మా మెంబ్రెయిన్స్ అనేవి ఫిల్టర్ అవ్వవు. అంటే అది పెద్ద సైజే. ప్లాస్మా ప్రోటీన్స్ కనుక ఫిల్టర్ అయితే ఆస్మోలారిటీ అనేది డిస్టర్బ్ అయిపోయి మనకి ప్రోటీన్స్ అనేవి ఎక్స్క్రీట్ అయిపోతే ఏంటి, వాటర్ కూడా ఎక్స్క్రీట్ అయిపోతుంది. సో ఏంటంటే ఎక్స్క్రీట్ అవ్వకూడదు. ప్లాస్మా ప్రోటీన్స్ అనేవి ఆస్మోలారిటీని మెయింటైన్ చేస్తాయి. సో అవి లార్జ్ పార్టికల్స్ గానే ఉంటాయి. కిడ్నీస్ జనరల్ గా వాటిని ఫిల్టర్ చేయలేవు. ఎక్సెప్ట్ రీనల్ ఫెయిల్యూర్ కేసెస్ లో మాత్రమే ప్లాస్మా ప్రోటీన్స్ అనేవి మనకి యూరిన్ లో కనపడితే అది బేసిక్ సైన్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ రీనల్ ఫెయిల్యూర్. సో ఈ ప్లాస్మా ప్రోటీన్స్ అనేవి మళ్ళీ మనకి రీఅబ్జార్ప్షన్ అయిపోతాయి, ఫిల్టరేషన్ లో మనకి బయటకు వచ్చేవు. తర్వాత ఎలాగా మనం గ్లోమరులర్ ఫిల్టరేట్ ని కలెక్ట్ చేయడం ఎలాగా అంటే మైక్రో పిప్పెట్ ని ఇన్సర్ట్ చేసి బౌమన్స్ క్యాప్సూల్ లోకి యాస్పిరేట్ చేస్తాం. ఆ మెథడ్స్ అన్ని ఫర్దర్ గా తెలుసుకుంటాం. నెక్స్ట్ గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్. నార్మల్ GFR 125 ml per minute or about 180 liters per day. రోజుకి 1 నుంచి 1.5 లీటర్స్ ఆఫ్ యూరిన్ అనేది ఎక్స్క్రీట్ అవుతుంది అంటే 180 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. అంటే ఉన్నది 5 లీటర్స్ అయినా కంటిన్యూస్ గా అదే బ్లడ్ మెటబాలిక్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఎక్స్క్రీట్ చేయడానికి మెటబాలిక్ వేస్ట్ అంతటిని ఎక్స్క్రీట్ చేస్తాం. అలాగా టోటల్ గా డైలీ 180 లీటర్స్ పర్ డే ఇన్వాల్వ్ అవుతుంది బ్లడ్. సో దాంట్లో మనకి 180 లీటర్స్ లో 125 ml అనేది GFR పర్ మినిట్. అది GFR ఇంపార్టెన్స్. తర్వాత ఫిల్టరేషన్ ఫ్రాక్షన్. ఫిల్టరేషన్ ఫ్రాక్షన్ అంటే GFR మామూలుగా 125 అండ్ రీనల్ ప్లాస్మా ఫ్లో, ఎంత ప్లాస్మా మనకి కిడ్నీస్ కి వెళ్తుంది అంటే బ్లడ్ వెళ్తుంది కదా, దాంట్లో ఎంత ప్లాస్మా ఫ్లో అవుతుంది 650 ml పర్ మినిట్. అండ్ మనకి ఫిల్టరేషన్ ఫ్రాక్షన్ 15 నుంచి 20% రేంజ్ లో ఉంటుంది. రేంజెస్. తర్వాత ప్రెషర్స్ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్స్. ప్రెషర్ మనకి కిడ్నీస్ లో ప్రెషర్ ఎక్కువ ఉందా లేదా. మనకి మామూలుగా అయితే బ్యారో రిసెప్టర్స్ ప్రతి చోట ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే గ్లోమరులర్ క్యాపిలరీ ప్రెషర్, కొలాయిడల్ ఆస్మోటిక్ ప్రెషర్, హైడ్రోస్టాటిక్ ప్రెషర్, ఈ 3 ప్రెషర్స్ కూడా మనకి ప్రెషర్ గ్రేడియంట్స్ అన్నమాట ఫిల్టరేషన్ లో ఇన్వాల్వ్ అయ్యాయి. గ్లోమరులర్ క్యాపిలరీ ప్రెషర్ అంటే క్యాపిలరీస్ లో ఎంత ప్రెషర్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. జనరల్ గా అది 45 నుంచి 70 mm of Hg ఉంటుంది రేంజ్. అండ్ ఈ ప్రెషర్ వల్లే మనకి గ్లోమరులర్ ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. అంటే ఎంత ప్రెషర్ తోటి క్యాపిలరీస్ ఎస్పెషల్లీ గ్లోమరులర్ క్యాపిలరీస్ కి ఎఫరెంట్ ఆర్టీరియోల్ నుంచి బ్లడ్ అనేది వస్తుంది. కొలాయిడల్ ఆస్మోటిక్ ప్రెషర్. ఆస్మోటిక్ ప్రెషర్ ఈస్ మెయింటైన్డ్ బై ప్లాస్మా ప్రోటీన్స్. సో ప్లాస్మా ప్రోటీన్స్ అనేవి ఫిల్టర్ అవ్వవు. ఆస్మోటిక్ ప్రెషర్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. అక్కడ హై కాన్సన్ట్రేషన్ మనకి ప్లాస్మా ప్రోటీన్స్ ఉండడం వల్ల లో కాన్సన్ట్రేషన్ కి ప్రెషర్ బ్లడ్ అనేది ఫ్లో అవ్వగలుగుతుంది. సో ఈ ప్రెషర్ ఎంత అంటే 25 mm of Hg. సో ప్లాస్మా ప్రోటీన్స్ లేకపోతే ఆస్మాటిక్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, దానివల్ల ఎడిమా ఫామ్ అవుతాయి. హైడ్రోస్టాటిక్ ప్రెషర్. హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అంటే బౌమెన్స్ క్యాప్సూల్ మీద ఫిల్టరేట్, ఏదైతే బ్లడ్ ఫిల్టరేట్ వస్తుందో అది ఎంత ప్రెషర్ తోటి ఎగ్జర్ట్ అవుతుంది బౌమెన్స్ క్యాప్సూల్ మీద, దాన్ని క్యాప్సులర్ ప్రెషర్ అని కూడా అంటాం. అది 15 mm of Hg ఉంటుంది. సో నెట్ ఫిల్టరేషన్ ప్రెషర్ ఎంత అంటే GCP minus COP ప్లస్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్. అంటే గ్లోమరులర్ క్యాపిలరీ ప్రెషర్ 60 అనుకుంటే యావరేజ్, దాంట్లో నుంచి మనం కొలాయిడల్ ఆస్మోటిక్ ప్రెషర్ తీసేస్తే అంటే మనకి కొలాయిడల్ ఆస్మోటిక్ ప్రెషర్ ప్లస్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు గ్లోమరులర్ క్యాపిలరీ ప్రెషర్.
తర్వాత స్టార్లింగ్స్ హైపోథసిస్, ఇది 2 మార్క్స్ క్వశ్చన్. స్టార్లింగ్స్ హైపోథసిస్ అంటే ఏం లేదు, దీంట్లో ఏంటంటే ఈ 3 ప్రెజర్స్ని ఇక్కడ ఇచ్చిన ఫార్ములాయే స్టార్లింగ్స్ హైపోథసిస్. తర్వాత ఫిల్టరేషన్ కోఎఫిషియంట్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి నెట్ ఫిల్టరేషన్ ప్రెషర్ వచ్చింది, అన్ని ప్రెషర్స్ తీసేయగా 20 mm ఆఫ్ Hg వచ్చింది. అది మనం జిఎఫ్ఆర్ బై మనకి ప్రెషర్ గ్రేడియన్స్ వల్ల వచ్చిన ప్రెషర్, అది 20. ఇది మనకి ఫిల్టరేషన్ కోఎఫిషియంట్ 6.25 mm ఆఫ్ Hg.